నల్గొండ జిల్లాలో జూలై చివరి వారంలో కురిసిన వర్షాలు అన్నదాతలకు ఊరటనిచ్చాయి. వరుసగా 4 రోజుల పాటు కురిసిన వర్షాలకు బోర్లు, బావుల కింద సాగు చేస్తున్న ఆరుతడి పంటలకు జీవం పోసినట్లయింది. వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, రైతులు ఇబ్బందులు పడకుండా ఎరువుల పంపిణీ, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల ద్వారా సక్రమ నీటి నిర్వహణ వంటి చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జూలై నెలలోనే నాగార్జున సాగర్ నిండు కుండలా మారింది. జూలై చివరి వారంలో నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసి కృష్ణమ్మకు పూజలు చేశారు. 18 ఏళ్ల తర్వాత జూలైలోనే ప్రాజెక్టు నిండడం ఇదే తొలిసారి అని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టుల్లోని అన్ని యూనిట్లను వినియోగంలోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన సంవత్సర కాలంలోనే 2000 మెగావాట్ల విద్యుత్ డిమాండు పెరిగిందని, పెరుగుతున్న డిమాండును దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సంబంధిత అధికారులకు సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేసి సన్నబియ్యం పంపిణీ చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వం కొత్తగా అందిస్తున్న రేషన్ కార్డుల పంపిణీని జిల్లా కేంద్రంలో మంత్రి ప్రారంభించగా జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, స్థానిక శాసనసభ్యులు పాల్గొని లబ్దిదారులకు కార్డులు పంపిణీ చేస్తున్నారు. 2047 విజన్ కు అనుగుణంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ బొగ్గు ఉత్పత్తికి విధానాన్ని రూపొందించాలని ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ అధికారులకు సూచించారు. దామరచెర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంటును, నాగార్జున సాగర్లోని జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఆయన సందర్శించి నిర్మాణం పనులను పరిశీలించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో ఇటీవల పర్యటించిన మంత్రులు నల్గొండలో 8 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్ ఏటీసీకి శంకుస్థాపన చేశారు. జిల్లాలో ఆయిల్ పామ్ పంట సాగును 50,000 ఎకరాలకు పెంచాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. కార్యకర్తలే తమ పార్టీకి బలం, బలగం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి నల్గొండ పర్యటనకు వచ్చిన ఆయనకు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ సౌజన్యంతో కోమలి కళా సమితి ఆధ్వర్యంలో నల్గొండలో రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు జరిగాయి. ఈ నాటకోత్సవాలను రంగస్థల కళాకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు తడకమల్ల రామచంద్రరావు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ నాటకోత్సవాలు నాటక ప్రియులను విశేషంగా అలరించాయి. గ్రామాల్లో త్రాగునీటి వృధాను అరికట్టేందుకు మద్రాస్ ఐఐటి బృందం నల్గొండ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆ బృందం ఇటీవల జిల్లాలో పర్యటించి జిల్లాలోని 11 మండలాల్లో ఎంపిక చేసిన గ్రామ పంచాయతీల్లో నీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, గుణాత్మక విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా పలు గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను కలెక్టర్ ఇటీవల ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను, విద్యా సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పోలీసు శాఖ సమర్థవంతమైన పనితీరు కారణంగా గత సంవత్సర కాలంలో జిల్లా వ్యాప్తంగా ఒకరికి ఉరిశిక్ష, 10 మందికి జీవిత ఖైదుతో పాటు వివిధ కేసుల్లో మొత్తం 75 మందికి శిక్షలు, జరిమానాలు విధించడం జరిగిందని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శరత్ చంద్ర పవార్ తెలియజేశారు.